బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్. బిగ్ బాస్ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకునేవాడు. హౌస్లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువగా క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను సింగిల్ కాదంటూ లవ్ స్టోరీని బయటపెట్టాడు. సీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్లకు ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు 6 ఏళ్లు. మేము విడిపోయామా అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసి ఉంటా. తనే నా భార్యని ఫిక్స్ అయిపోయా. షో అయిపోగానే తన దగ్గరికే మొదట వెళ్తాను అని చెప్పాడు. ఆమె కోప్పడుతుందని తెలుసు, అయినా వెళ్తా. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను, పిచ్చిలేస్తే లేపుకెళ్ళిపోతా. షో అయిపోగానే నీ ముందు నిలబడతా అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు. తాజాగా బిగ్ బాస్ బజ్లో అడుగుపెట్టిన నిఖిల్కు యాంకర్ అర్జున్ అంబటి ఇదే ప్రశ్నను అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్గా తన దగ్గరికే వెళ్తానన్నావు, మరి వెళ్తున్నావా అని ప్రశ్నించాడు. అందుకు నిఖిల్ బయటకు వెళ్లేదాకా తెలియదు పరిస్థితి అని చెప్పాడు. షోలోనేమో వెంటనే వెళ్తానని, ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఆలస్యంగానైనా నిఖిల్ కావ్య దగ్గరకు వెళ్ళి తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో చూడాలి మరి. మళ్ళీ కావ్య నిఖిల్ ఒకటవుతే చూడాలని చాలామంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ జంట మళ్ళీ కలుస్తారో లేదో చూడాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.